మా ప్రియమైన ప్రాంతవాసులకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శుభనామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయమున దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరొక సందర్భంలో దేవుని యొక్క శుభవర్తమానమును ప్రభు వినిపిస్తున్నాడు. దేవుడు తన దాసులను మరి ప్రేరేపించిన వాడై ఆయన మిమ్మును ప్రేమించి తన దాసుల చేత అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేస్తున్నది. కారణం ఏమిటంటే వారు రక్షణ పొందవలని దేవుని ప్రేమ చేత బలవంతము చేయబడి అపోస్తలుడైన పౌలు దేవుని సువర్తమానం ప్రకటిస్తూ వచ్చినారు. ఈ సాయంకాలమున మరి సువర్తమానం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలోకి వచ్చి మానవాళి కొరకే మన పాపములను బట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన మన పాపములను బట్టి శ్రమపడినాడు. ఆయన మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయిను మన పాపములను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడను. ఆయన లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి ఆయన లేచినాడని దేవుని గ్రంథము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఏమిటంటే ఏమిటి సువర్తమానము? ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయినాడు. ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది? మరి గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం ఎందుకు ప్రపంచమంతా చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి మానవుల పాప పరిహారము మనం పొందవలసిన మరణం ఆయన పొందినాడు. వాస్తవానికి మనం పొందాలి మరణం. ఎందుకు? పాపం చేస్తుంది నేను మనం. మరి నేరం శిక్ష భరించింది ఎవరు? యేసు ప్రభువారు. మరణం పొందింది ఎవరంటే యేసు ప్రభువారు. మనం ఎందుకు శిక్ష పొందాలి? మనం ఎందుకు మరణం పొందాలంటే దేవుని గ్రంథం సెలవిస్తుంది, పాపం చేయకుండా మేలు చేయుచున్న నీతిమంతుడు ఒక్కడూ లేడని జ్ఞానైన సొలొమోను చెప్తూ ఉన్నాడు. రోమా పత్రికలో పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసే ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిన వారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మరి పాపం అంటే ఏమిటి? మూర్ఖుని యోచన పాపం, దురాలోచన పాపం, దొంగతనములు, జారత్వం పాపము. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మేలైనది చేయనరిగి దాన్ని చేయకపోవడం పాపం, విశ్వాసము మూలము కానిదేదో అది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ రీతిగా మానవుడు అనేక రకమైన పాపములు చేస్తూ వచ్చినాడు. మానవ జీవితంలో లేచిన దగ్గర నుండి తలంపుల ద్వారా, ఊహల ద్వారా, క్రియల ద్వారా తినకూడని తింటూ, త్రాగకూడని త్రాగుతూ, చేయరాని పనులు చేస్తూ, దేవుడు వద్దన్నవి చేస్తూ, చేయమన్నవి చేయకపోవడము, ఈ రీతిగా అనేక రకాలుగా మానవుడు పాపమే జీవిస్తున్నాడు. అందుకే ఎవరైనా నేను ఏ పాపం లేదని చెప్పగలుగుతారా? గుండెల మీద చేసుకొని ఇంపాసిబుల్, ఎవరు చెప్పలేరు. కారణం ఏంటంటే ఒకవేళ అలా చెప్పామంటే మరొక పాపం చేసినట్లే. ఎందుకు? దేవుని అబద్ధికును చేస్తున్నావు, మరొక పాపం. ఎందుకంటే పాపము చేయలేదని చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు, మరొక పాపం అయిపోద్ది, అదే అబద్ధం ఒక పాపం అయింది. కాబట్టి ప్రియమైన వారులారా, మనందరిలో పాపం ఉంది, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. అయితే ప్రేమామయుడు పాపులను ప్రేమించి మరి ఏ పాపి కూడా నశించిపోవడం ఇష్టం లేక ఆయన పాపులందరి కొరకు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో మరణం పొందినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కనుక యేసుక్రీస్తుని విశ్వాసం ఇస్తే నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటంటే పాపాలు క్షమించబడి రక్షణ పొందుట. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించాడో ఆ మరణం యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, అయ్యో నా కోసం నా పాపాల కొరకే కదా యేసు ప్రభు మరణించింది అని పాపాన్ని ఎరిగి, నేను పాపిని అని ఎరిగి పాపములు ఒప్పుకొని ఆ పాపము నుంచి విడుదల పొంది ఎందుకు యేసుక్రీస్తు మరణించాడో తెలుసుకొని ఆ ప్రభు ఇచ్చే రక్షణ పొందితే ఆయన మరణం పొందినందుకు సార్థకతము, నీకెంతో ఉపయోగం. అదే నిజమైన గుడ్ ఫ్రైడే. కాబట్టి ఒకవేళ పాపలను జీవిస్తూ ఉండి ఆయన మరణించినప్పుడు కానీ ఎన్నిసార్లు ఆయన మరణింపజేస్తాం, ఎన్నిసార్లు ప్రభువుని మరలా సిలువ వేస్తాం, ప్రభువుని చంపేవారం ఉంటాం. మన పాపములే కదా. ఆ దినాల్లో వాడు కాదు, మన పాపములే యేసు ప్రభు సిలువ వేస్తున్నాయి. మన పాపముల చేత నేను మరణింపజేస్తున్నాం. అయితే పిల్లారా, ఈ సాయంకాలం అయ్యలారమ్మలారా, ప్రియ సహోదరి సహోదరుల, నేడే ఈరోజే ప్రభు యేసుక్రీస్తును హృదయపూర్తిగా అంగీకరించి వాస్తవంగా పాపములు ఒప్పుకొని మార్పు చెంది దేవుని బిడ్డలై ప్రభు కుమారులు కుమార్తెలుగా చేయబడి అనిత్య జీవము పరలోక రాజ్యములో మనం చేరాలని యేసుక్రీస్తు ఆయనలో మరణం మనలో జీవం కలుగజేస్తుంది. ఆ నిత్య జీవం పొందాలి. లేదు కాదు అని తునీకరించి ఇలాగే జీవిస్తాను, ఎన్ని సంవత్సరాలైనా మారను, ఎంతకాలం ఎన్ని గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకుంటా కానీ నేను ఆ జీవితం మారదు అని పాపంలోనే జీవిస్తే నిత్య నరకం ఉంది, ఆరని అగ్నిగుండం ఉంది. అది ఎవరు తప్పించలేరు.
ఆ నిత్య నరకం, యుగాలు, కేకలు, ఏడుపు, ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాం. ఇది 40 డిగ్రీల ఉష్ణోగ్రత, కానీ 1000 డిగ్రీ ఉష్ణోగ్రత, నిత్య నరకం, ఆరని అగ్ని కూడా. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. భయంకరమైన స్థలం. అయితే దేవుడు ప్రేమిస్తున్నాడు. అట్టి స్థలంలోకి వెళ్ళకూడదు. దేవుని రాజ్యంలో యుగాలు ప్రభుతో ఉండాలని దేవుని ప్రేమతో ఈ రీతిగా దేవుని దాసుల ద్వారా ఈ శుభ సందేశం, శుభవార్త, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే గొప్ప రక్షణ దినం. ప్రభుని యేసు ప్రభు అంగీకరించు. ప్రభువా, నేను పాపిని, నా పాపలను క్షమించు, నా కొరకే మరణించినావు, తిరిగి లేచినావు, తిరిగి రాబోతున్నాను విన్నాను. యేసయ్యా, నన్ను క్షమించి రక్షించు, ఆ రాజ్యానికి వారసులుగా చేయమని విశ్వాసంతో ప్రార్థన చేస్తే రక్షించబడి ఆ పరలోక రాజ్యానికి వారసులు తట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. మీ కొరకై ప్రార్థన చేస్తాను. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను ఓ ప్రభువా బేతనియాకు మీరు నడిపించండి. మీ ముందుకు వెళ్తుంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.